వెల్కమ్ టు వైబ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా రైతులకు నవంబర్ 30న వెల్కమ్ టు వైబ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా రైతులకు నవంబర్ 30న 2700 కోట్ల రుణమాఫీ డమ్మీ చెక్కును సీఎం రేవంత్ ఇచ్చారని, సీఎం ఇచ్చిన చెక్కు పాస్ కాకపోతే ఆయనకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదని, వెంటనే డమ్మీ చెక్కును పాస్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా 21,000 కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. మంత్రి దామోదర రాజనరసింహ ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో 183 మందికే రుణమాఫీ అయిందని చెబుతుంటే అందరికీ అయిందని సీఎం చెబుతున్నారని దుయ్యబట్టారు. అబద్ధపు పునాదులపై అధికారంలోకి వచ్చి సీఎం కుర్చీ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఎకరాకు 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి నేడు 6,000 ఖాతాలో వేస్తున్నారని, ప్రతి రైతుకు ఎకరాకు 9,000 బాకీ పడిందని వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నాయకులను రైతు బంధుపై నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి డూప్లికేట్ చెక్ ఇస్తారా? ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్ పాస్ కాకపోతే ముఖ్యమంత్రి గారు కూర్చునే అర్హత లేదు అని చెప్పి నేను నవంబర్ 30 జనవరి 25 తారీఖు, డిసెంబర్ 30 జనవరి 30 2 నెలలుగా ఇచ్చిన చెక్ పాస్ కాదా? మొన్న ఈ మంత్రి దామోదర రాజనరసింహ చెప్తున్నాడు, చెక్ పాస్ కావాలి, చెక్ పాస్ కావాలి. ఏదో ఊళ్ళో వస్తే జనం నిలదీస్తే మీ ఊళ్ళో ఇంకా 123 మందికి రుణమాఫీ బాకీ ఉందని దామోదర రాజనరసింహ చెప్తున్నాడు. ముఖ్యమంత్రి రుణమాఫీ అయిపోయింది అంటాడు. నువ్వు ఇచ్చిన చెక్కేమో ఇంకా పాస్ కాదు. ఏ ఊరికి పోదాం తెచ్చుకెళ్ళా, ఏ ఊరికి పోదాం మరుగుపడే తీరాలా, ఎక్కడ పోయినా లక్షలో రుణమాఫీ ఇంకా కాదు. 2 లక్షలలో ఇంకా మిగిలి ఉన్నారు. 2 లక్షల మీద ఒక్కరికి కూడా రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇన్ని పచ్చి అబద్ధాలు. 21,000 కోట్లు ఇచ్చిన మాట్లాడండి. అలా నువ్వు ఇచ్చిన 2,750 కోట్ల చెక్కు పాస్ అయితే కదా 21,000. ఆ చెక్కే పాస్ కాకపోయా, పాస్ కాని చెక్కు కూడా కలిపి 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినని మాట్లాడు రేవంత్ రెడ్డికే చెల్లింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే అన్ని అబద్ధాలు, అబద్ధాల పునాదుల మీద అధికారంలో వచ్చిన కాంగ్రెస్ నేడు పరిపాలనలో కూడా అవే అబద్ధాల పరంపర కొనసాగిస్తున్నారు. చెక్కు పాస్ అయ్యాలని పైసలు ఇచ్చారు ముఖ్యమంత్రి. మరి 2,250 కోట్ల చెక్కు మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ చేరలేదా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెక్కు ముట్టలేదా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎందుకు చెక్కు పాస్ కాలేదు? ఇలా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆ కుర్చీ పనులు ఇస్తున్నావు. ముఖ్యమంత్రి చెప్పించిందంటే అది రాజ్యాంగం, ముఖ్యమంత్రి మాట వేరు. ముఖ్యమంత్రి చెక్కిస్తే తెలంగాణకు పైసలు జమ కావాలి. నువ్వు 2 నెలలైనా చెక్ పాస్ కాని డబ్బీ చెక్కిస్తావు. 21,000 కోట్లు రైతుల రుణాలు ఇచ్చినని అబద్ధాలు చెప్పుడు ఈ రేవంత్ రెడ్డికి చెల్లింది. ఇప్పటికైనా వెంటనే 2,750 కోట్ల రూపాయల చెక్కును పాస్ చేయించు. రాజ్యాంగ దినోత్సవం నాడు అబద్ధాలు మాట్లాడకు. చెప్పిన అబద్ధాన్ని కనీసం కవర్ చేసుకోవడం కోసం నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాట ఇచ్చి ఆ చెక్కు పాస్ చేయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఇలా ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడే అబద్ధాలు. ఇలా మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారిని దేవుడు కూడా కురుమూర్తి దేవుడు చాలా పవర్ఫుల్. పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు అంటే అందరికీ నమ్మకం. నీ కొడంగల్ పక్కనే ఉంటుంది. పోరా కురుమూర్తి దేవుడు దగ్గరికి నువ్వురా తడిబట్టలతో, నేను కూడా తడిబట్టలతో వస్తా. తడిబట్టలతో ఇద్దరు కురుమూర్తి గురికి ఎవరు నిర్లక్ష్యం చేసి 2 దశాబ్దాల పాటు నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ, నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కదా పాలమూరు ప్రాజెక్టులకు మోసం చేసింది. 20 ఏళ్ళు, 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్ళు కల్లబుద్ధి, నెట్టంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి 20 ఏళ్లలో 26,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక వారి ఆదేశంతో నీళ్ల మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి పూట ప్రాజెక్టుల దగ్గర
ఇది తప్ప పోరాట గురుమూర్తి గుళ్ళ ఆ దేవుడి ముందు దైవత్వంతో ప్రమాణం చేద్దాం. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళే మా మహబూబ్నగర్ జిల్లా. ఏం మాట్లాడారు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కూలితే ప్రాజెక్టు కూలినట్టు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నుంచే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మకు నీళ్లు వచ్చాయని, వాటి నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్కు, 5 టీఎంసీలు మూసీకి తీసుకుపోతామంటున్నారని చెప్పారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.